లూకా రాసిన సువార్త 7వ అధ్యాయము 4వ వాక్యాన్ని చూద్దాం మనము. వారు యేసు నొద్దకు వచ్చి ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు. చాలండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఏమన్నారు ఇక్కడ? యూదా మత పెద్దలు వచ్చారు. పెద్దల్ని యేసు ప్రభు దగ్గరికి పంపించాడు. ఎవరు ఆయన అంటే శతాధిపతి. వారు వచ్చి ఏమన్నారు? వారు యేసు వద్దకు వచ్చి నీ వలన ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు. ఎవరు అతడు అంటే శతాధిపతి. శతాధిపతి అట దేవుని దగ్గర నుంచి, యేసు ప్రభు వారి దగ్గర నుంచి మేలు పొందడానికి అర్హుడు, యోగ్యుడు. దీవెన పొందడానికి, ఆశీర్వాదం పొందడానికి, లేదా సహాయాన్ని పొందడానికి ఈ శతాధిపతి అట యోగ్యుడట. ప్రియులారా, హల్లెలూయా. ఈ శతాధిపతి ఏమో యూదుడు కాదు, యూదేతరుడు, అన్యుడు. అయినా ఏమన్నారు ఆ పెద్దలు వచ్చేసి, యూదా పెద్దలు వచ్చేసి నీ వలన ఈ మేలు పొందుటకు ఈ శతాధిపతి అన్ని విధాల యోగ్యుడు. ప్రైజ్ ది లార్డ్. ఏం కావాలి? దేవుని దగ్గర నుంచి మనం మేలు పొందాలంటే మనం ఏమై ఉండాలి? దేవుని దగ్గర నుంచి దీవెన ఆశీర్వాదాలు పొందుకోవాలంటే, మనకు ఆపదలో సహాయం కావాలంటే మనము ఏమి కలిగి ఉండాలి? దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆత్మ మనతో మాట్లాడుతుంది. ఈయనట దేవుని ఎదుట యోగ్యుడిగా ఉన్నాడంట. ప్రియులారా, స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. ఎవరైనా శతాధిపతి యూదయేతరుడు, యూదుడు కాదు, యెహోవాను నమ్మినవాడు కాదు, తండ్రిని నమ్మినవాడు కాదు, పరిశుద్ధాత్మను నమ్మినవాడు కాదు, కానీ యేసయ్య అంటే విశ్వాసం ఉంది. హల్లెలూయా. కనుక ప్రియులారా, అతను ఏం చేస్తున్నాడంటే దేవుని మీద ఆధారపడుతున్నాడు. అంతే మాత్రం కాదు, కానీ కొన్ని కార్యాలు చేస్తున్నాడు ఆయన. మనమందరము దేవుని దగ్గర ఏం కావాలి? ఏదైనా కావాలని ఆశపడతాం, తప్పేం లేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని సన్నిధికి వచ్చిన ప్రతి వారును ఏం కావాలి? దేవుని దగ్గర నుంచి నాకు దీవెన కావాలి, నాకు ఆశీర్వాదం కావాలి, నాకు పని దొరకాలి, పని పెరగాలి, పని అభివృద్ధి జరగాలి, ఇక అంతా దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉండాలి, నేను ఏది పట్టుకున్నా బంగారమే కావాలి. ఇలాగా ఎన్నో ఆశలతో దేవుని సన్నిధికి వస్తారు చాలా మంది. మంచిది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆశగల వారి ప్రాణమును దేవుడు తృప్తిపరిచే దేవుడు అంటున్నాడు. అయితే దానికంటే ముందు దేవుడు మన జీవితంలో కార్యాలు జరిగించాలంటే, అద్భుతాలు చేయాలంటే, ఆశ్చర్యాలు చేయాలంటే, మనకు సహాయము చేయాలంటే, మన బాధల నుంచి విడుదల కావాలంటే, రోగము నుంచి స్వస్థత కావాలంటే ఏం కావాలంటే నువ్వు ముందుగా బేసిక్గా నువ్వేం కావాలి? నువ్వు యోగ్యుడివై ఉండాలి. ప్రియులారా, హల్లెలూయా. యు మస్ట్ బి ఏ వర్తీ పర్సన్. నీకేం కావాలి? ఒక డిజర్వ్ ఉండాలి. మనం దేవుని దగ్గర నుంచి అది పొందుకోవాలి అని అంటే నీకు ఏం క్వాలిటీస్ ఉన్నాయని అడుగుతాడు ప్రభు. హల్లెలూయా. ఇక్కడ ఏమన్నాడు? యేసు ప్రభు శతాధిపతి గురించి అడగక ముందే ఈ యూదా పెద్దలు ఏమంటున్నారు? నీ వలన ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు. ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభు అడగకముందే, యేసు ప్రభువుకి అలాంటి తలంపు రాకముందే ఈ పెద్దలు ఏం చేస్తున్నారంటే శతాధిపతి గురించి గొప్ప సాక్ష్యం చెప్తూ ఉన్నారు. ప్రియులారా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మనకి ఏమి యోగ్యతలు ఉన్నాయో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియులారా, ఈయన దేవుని గురించి తెలియదు, యేసు ప్రభు గురించి వారి గురించి విన్నాడు, కానీ అంతకు ముందు ఆయన అన్యుడప్పటికీ ఆయన ఎంతో ప్రేమ కలిగిన వాడు. ప్రైజ్ ది లార్డ్. ఎంతో ప్రేమ కలిగిన వాడు, దయ చూపించేవాడు అంటున్నాడు ఈ శతాధిపతి. హల్లెలూయా. ఆయన ఏమన్నాడు చూడండి, 5వ వాక్యంలో మీరు చూస్తే, అతడు నా జనులను ప్రేమించి
మనకు సమాజ మందిరము తానే కట్టించనని ఆయనతో చెప్పి హల్లెలూయా. ఈ శతాధిపతి గురించి చెప్తున్నారు వాళ్ళు. ఈ శతాధిపతి ఎవరంటే మన జనులను ప్రేమించేవాడు, మన జాతిని ప్రేమించేవాడు, మన సమాజ మందిరాన్ని ప్రేమించేవాడు, మన దేవుని బిడ్డలను ప్రేమించేవాడు. వారి కోసమై సమాజ మందిరాన్ని కట్టించాడు. కనుక ఈయన ఎవరంటే ఈయన నీ దగ్గర నుంచి మేలు పొందుకోవడానికి ఈ శతాధిపతి అర్హుడు. హల్లెలూయా. ఇంక అంతే మాత్రం కాదు, ఆయన కుటుంబం గురించి కూడా మాట్లాడుతున్నాడు అక్కడ. మీరు చూడండి 2వ వాక్యంలో ఒక శతాధిపతికి ప్రియుడైన దాసుడొకడు రోగి అయి హల్లెలూయా అని చూడండి. శతాధిపతి దేవుని ప్రజల్ని ప్రేమించేవాడు మాత్రమే కాదు, దేవుని కోసము ఏ కార్యాలైనా ఆయన చేయగలడు. అలాగనే సమాజ మందిరాన్ని కట్టించగలడు. తర్వాత తన కుటుంబాన్ని కూడా శ్రద్ధగా సాదుకునేవాడు, పోషించేవాడు. ఆ కుటుంబ సభ్యులు మాత్రమే కాదు, తన ఇంటిలో పనిచేస్తున్న దాసుల ఎడల కూడా ప్రేమ కలిగి దయ కలిగిన వాడైనాడు. ప్రియులారా, హల్లెలూయా. ఏమన్నాడు? తన దాసుడట రోగి అయినాడు. ఈ శతాధిపతి యొక్క ప్రియుడైన దాసుడు ఏమైనాడు? రోగి అయి ఉంటే ఆయన మీద కూడా, ఈ శతాధిపతి దాసుని మీద కూడా అధికమైన ప్రేమ కలిగి ఉన్నాడు. ఆయన బాధను ఈయన బాధగా ఎంచుకుంటున్నాడు, ఆయన కష్టాన్ని ఈయన కష్టంగా ఎంచుకుంటున్నాడు, ఆయన రోగాన్ని ఈయన భరించినట్లుగా చూస్తూ ఉన్నాడు. కనుకనే చూడండి, ఒక దాసుని గురించి ఈ శతాధిపతి ఎంతగా ప్రయాసపడుతున్నాడో చూడండి ప్రియులారా. తన కుటుంబం గురించి ప్రయాసపడుతున్నాడో మనం చూద్దాం. అంటే చూడండి, యేసు ప్రభు వారి యొక్క లేదా దేవుని యొక్క ప్రేమ కలిగిన వాడుగా ఈ శతాధిపతి ఉన్నాడు. హల్లెలూయా. దేవుని ప్రేమను కలిగి కుటుంబాన్ని ప్రేమిస్తున్నాడు, దాసుని ప్రేమిస్తున్నాడు, దేవుని ప్రజలను ప్రేమిస్తున్నాడు. ఆ కారణంగా సమాజ మందిరమును కట్టించాడు. ఇంకా ఎన్నో మేలైన కార్యాలు ఈయన సమాజానికి చేస్తూ వస్తూ ఉన్నాడు పిల్లరా. ఆ కారణంగా ఈయన ఏమైపోయినాడంటే ఒక యోగ్యుడిగా అయిపోయినాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మనల్ని ఎందుకు దీవించాలి? ఒక కారణం చెప్పండి. నీకు దేవుడు ఎందుకు దీవెన దయచేయాలి? ఎందుకు నిన్ను దేవుడు బావుగా దీవించాలి? అందరికంటే నేను ఎందుకు ప్రత్యేకంగా ఉంచాలి? ఆపద వచ్చినప్పుడు దేవుడు నిన్ను ఎందుకు ఆదుకోవాలి? ఎందుకు నీకు సహాయం చేయాలి? నువ్వు ఎలాంటి యోగ్యతలు కలిగి ఉన్నావో ఒకటి మనం చెప్పగలుగుతామా? ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి మనం. ప్రైజ్ ది లార్డ్. దేవుని సన్నిధిలో నుంచి మేలు కావాలి అనంటే నీవు యోగ్యుడిగా ఉందువుగాక, నీవు యోగ్యురాలుగా ఉందువుగాక. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళు ఎంత రికమెండ్ చేస్తున్నారు అక్కడ, యూదా మత పెద్దలు వచ్చేసి యేసు ప్రభు దగ్గర ఈ శతాధిపతి గురించి వారు రికమెండ్ చేస్తున్నారు. ఈయనకు అన్ని క్వాలిటీస్ ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. నీకు చిట్టి లోన్ ఇవ్వాలన్నా ఏం కావాలి? నీకు అదంతా సివిల్ అంతా చూస్తారు. అయ్యో నీకు తక్కువ ఉన్నదమ్మా, యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ గెట్టింగ్ లోన్ అంటాడు వాడు. హల్లెలూయా. మీకు లోను రాదమ్మా, నీది చాలా తక్కువ ఉన్నది, నువ్వు అంతకుముందు తీసుకొని 4-5 సార్లు తప్పించినావు, నువ్వు కట్టెల్లో ఇంటి చుట్టూ తిప్పుకున్నావు, ఇంట్లో ఉండి కూడా లేనని చెప్పించుకున్నావు, అబద్ధాలు ఆడినావు, అట్లా నీ సివిల్ అంతా కూడా పడిపోయింది అంటాడు. అక్కడ వచ్చిన వాళ్ళు కూడా అంటారు, ఏమంటారు? ఈమెకి ఇవ్వద్దండి, ఆయనకి ఇవ్వద్దు, ఆయన చాలాసార్లు తప్పించినాడు. మీ డ్వాక్రా లోన్లు కూడా అంతే, అక్కడ లొల్లి పెడతారు కదా, మీరు పంచాయతీలు పెట్టుకుంటారు కదా. హల్లెలూయా. ఆమెకి ఇవ్వద్దు, ఈమెకి అట్లేదు కాదమ్మా, ఆమెకి ఎట్లా ఇస్తావు చెప్పండి? మీ మంచి కట్టిన వాళ్ళకి మాకేమి ఇస్తున్నావు, వాళ్ళకేమి ఇస్తున్నావు? కట్టిన వాళ్ళకి ఎక్కువ ఇవ్వాలి కదా. అదేంటిది? యోగ్యత, అర్హత. అందరు మంచిగా కట్టిన వాళ్ళకి ఏమొస్తాయి? ఎక్కువ డబ్బులు వస్తాయి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అలాగే దేవుని సన్నిధిలో నుంచి మనం మేలు ఉపకారం పొందుకోవాలంటే మీకు ఏమి యోగ్యత ఉంది? ఏమి చూసి ప్రభు మిమ్మల్ని దీవించాలి, దర్శించాలి? ఏమి చూసి మీ జీవితాలలో గొప్ప కార్యం చేయాలి? ఏమి చూసి మీ ఇంట్లో కార్యం చేయాలి? మీ కుమారుని జీవితంలో, మీ కుమార్తె జీవితంలో గొప్ప కార్యము ఏమి చూసి చేయమంటారు? ఒకటి చెప్పండి.
ప్రైజ్ ది లార్డ్. వీళ్ళేమన్నారు, అయ్యా మీరు ఈ మేలు ఖచ్చితంగా ఈ శతాధిపతి కాదు కానీ శతాధిపతి దాసునికి చేయండి. ప్రైజ్ ది లార్డ్. ఇంకా శతాధిపతి దగ్గరికి వస్తే ఇంకా ఎంతగా వాళ్ళు రికమెండ్ చేసేవారు, ఎంతగా ఇంకా దేవుణ్ణి బ్రతిమాలుకునేవారు. శతాధిపతి దాసుని గురించే వారు మంచి సాక్ష్యం అక్కడ చెప్తూ ఉన్నారు పిల్లరా. ప్రైజ్ ది లార్డ్. మన గురించి ఎవరు సాక్ష్యం చెప్పాలి? ప్రైజ్ ది లార్డ్. మీరే అంటారు కదా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యోగ్యత ఏదన్నా టైం ఇవ్వాలన్నా, ఏదైనా పాటకి ఇవ్వాలన్నా, ఏదైనా సమయానికి ఇవ్వాలన్నా, ఏదైనా పేరు పెట్టి వీళ్ళనుకో నిన్న మొన్న వచ్చిన వాళ్ళని పిలుతాడు, నిన్న మొన్న వచ్చిన వాళ్ళు. ప్రైజ్ ది లార్డ్. మరి ఎందుకు యోగ్యత? ప్రైజ్ ది లార్డ్. మీరు యోగ్యతలు చూస్తున్నారు కదా, మీరు ఎప్పుడు వచ్చినారని కాదు, ఎంతవరకు దేవుని సన్నిధిలో దేవుని ఎదుట మనం యోగ్యులుగా ఉంటున్నామో, అర్హులుగా ఉంటున్నామో, కొన్ని కార్యాలు చేయడానికి కానీ, మనలో కార్యాలు జరగడానికి కానీ, దేవుడు మనల్ని దీవించడానికి కానీ, ఆశీర్వదించడానికి కానీ మనము ఏమి యోగ్యత కలిగి ఉన్నామో ఒక్కసారి మనము జ్ఞాపకం చేసుకోవాలి పిల్లారా. ప్రైజ్ ది లార్డ్. అందరూ స్తోత్రాలు చెల్లించుదాం. హల్లెలూయా. ఈ శతాధిపతి ఎలాగున్నాడు? ఎందుకంత యోగ్యత అంటే ఆయన కుటుంబాన్ని ప్రేమించేవాడు, దాసుని ప్రేమించేవాడు, జనులను ప్రేమించేవాడు, మందిరాన్ని ప్రేమించి దాన్ని కట్టించిన వాడు, దేవుని ప్రజలను ప్రేమించేవాడు, దేవుడు అంటే విశ్వాసం కలిగిన వాడు ఆయన. అందుకే ఈ శతాధిపతి అర్హుడుగా ఉన్నాడు ప్రియులారా. ఆయన అధికారం మీద ఆధారపడలేదు, ఆయనకున్న పవర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని నేను ఉపయోగించుకోలేదు. తన కింద ఉన్న వారి మీద కానీ, మీద ఉన్న వారి మీద కానీ ఏ అధికారం మీద ఆయన లోబడక కేవలము యేసు ప్రభు మీదనే ఆధారపడ్డాడు పిల్లారా. హల్లెలూయా. ఎప్పుడు బాధ వచ్చినప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు, వేదన వచ్చినప్పుడు, ఇంట్లో అంతా గలిబిలిగా ఉన్నప్పుడు, మనశ్శాంతి లేనప్పుడు ఆయనకున్న వేటి మీద కూడా ఆయన ఆధారపడలేదు కానీ కేవలము నజరేయుడైన యేసు మీదనే ఆయన ఆనుకున్నాడు ప్రియులారా. ఆయన దగ్గరికి మనుషులను పంపించాడు ప్రియులారా. తన దాసుని గురించిగా వేరే ఏ చోటికి కూడా మనుషులను పంపించలేదు కానీ యేసే దగ్గరికి మాత్రమే మనుషులను పంపించాడు. ప్రైజ్ ది లార్డ్. మీరే చేశారు, మనకున్న పరపతంతా కూడా ఉపయోగించి తర్వాత అప్పటికి మనకు అయ్యగారు మందిరము గుర్తుకొస్తుంది మనకి. ప్రైజ్ ది లార్డ్. ఈయన శతాధిపతి 100 మందికి పైన అధికారిగా ఉన్నాడు కానీ ఏ అధికారాన్ని ఆయన ఉపయోగించుకోలేదు. కేవలము యేసు మీదనే ఆనుకున్నాడు, యేసు మీదనే ఆధారపడ్డాడు, యేసు మీదనే నమ్మకం ఉంచాడు, యేసు మీదనే విశ్వాసం ఉంచాడు. ఆయన వస్తే చాలు, ఆయన మాట మాట్లాడితే చాలు, ఆయన స్వరం వినిపిస్తే చాలు. ప్రైజ్ ది లార్డ్. ఎంత గొప్ప విశ్వాసము ఈ శతాధిపతి కలిగి ఉన్నాడు మనము జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులారా. హల్లెలూయా. దేవుని దగ్గర నుంచి మనము మేలు పొందాలంటే మనకి ఏం కావాలట? యోగ్యత అవసరము. ఎంత గలిబిలి ఉంటుంది ఆ కుటుంబంలో ఒకసారి జ్ఞాపకం చేసుకోనండి. ఇంట్లో ఎవరైనా సిక్ అయితే, వ్యాధితో ఉంటే, జ్వరం వచ్చి ఉంటే, చేతగాని పరిస్థితిలో ఉంటే ఆ కుటుంబం అంతా కూడా చిందరవందరగా ఉంటుంది. ఆ కుటుంబంలో మనశ్శాంతి అనేది ఉండదు. ఈయన కూడా అంతా ఏమైపోయింది, ఒక పిచ్చి లేసినట్టు అయిపోయింది. హల్లెలూయా. దాసుడే అంతగా, ఎంత చూడండి దేవుని ప్రేమ కలిగిన వాడు ఈ శతాధిపతి ప్రియులారా. హల్లెలూయా. యూదుడు కానప్పటికీ దేవుని గురించి సరిగా ఇంకా ఆయన గ్రహించకపోయినప్పటికీ కానీ ఏం చేసినాడు? దేవునికి కలిగిన లక్షణాలన్నీ కూడా ఆయన కలిగి ఉన్నాడు. దేవుని ప్రజలను ప్రేమించాడు, దేవుని మందిరాన్ని ప్రేమించాడు, తనను ప్రేమించుకున్నాడు, తన కుటుంబాన్ని ప్రేమించాడు, తన ఇంటిలో ఉన్న దాసులను ప్రేమించాడు, పనివారిని కూడా ప్రేమించాడు. హల్లెలూయా. మీరు ఎలాగ ఉన్నారు? మీ ఇంట్లో వాళ్ళతో ఎలాగ ఉన్నారు? మీ ఇంట్లో వాళ్ళని మీరు చీదరించుకుంటారు, పొల్లు తిడతారు వాళ్ళని, మళ్ళీ ఇక్కడికి వచ్చి ప్రార్థన చేస్తారు. మళ్ళీ మీరే మీ యజమానుల మీద మీరు కసుబుసులు ఆడుతారు, మళ్ళీ మీ యజమానుల మీద మీరు వాళ్ళ కసుబుసులు ఆడుతూ ఉంటారు. ఇంకా దాసుల గురించి ఎలాగుంటుందో చెప్పండి. పనివారిని పట్టించుకోవడమా మనము? వామ్మో, వారిని అక్కడ ఉంచుతాం మనం. హల్లెలూయా. కానీ ఈయన ఏం చేస్తున్నాడు? పనివాడిని ప్రేమిస్తున్నాడు. పనివానికి రోగం వస్తే, వ్యాధి వస్తే ఈయన ఎంతగానో తప్పిస్తూ ఉన్నాడు. ఆయన కొరకు, వారి కొరకు ఏం చేస్తున్నాడు? పెద్దలను పోగు చేస్తున్నాడు, యేసే దగ్గరికి పంపిస్తున్నాడు. మనం ఏం చేస్తామో, ఈవెన్ మనము మన దాసులకి, మన ఇంట్లో పనిచేసే వారికి
వారిని ఏం చేస్తామో, ఇంకా మనకంటే తక్కువగా ఉన్న వారిని ఇంకా మనం తక్కువ చూస్తాం. ప్రైజ్ లార్డ్. వెళ్ళి జ్వరం వచ్చిందమ్మా, ఇవాళ పనికి రాకులే, నువ్వు రెస్ట్ తీసుకోపో అని వెళ్ళగొడతారు. కానీ ఈయనైతే వెళ్ళగొట్టలే. బాబు నువ్వు ఇక చచ్చిపోయేటట్టున్నావురా నాయన, మా మీదకి వస్తుంది ఎందుకు, నువ్వు మీ ఇంటికి పోరా బాబు, ఇంతవరకు నువ్వు చేసింది చాలు, మంచిగా చేసినావు, ఇక నువ్వు బోరా అని వెళ్ళగొట్టలే. చావ సిద్ధమైనాడు యేసయ్య, వచ్చి మా దాసుని కరుణించుమని ఆయన వర్తమానం పంపుతున్నాడు. పిల్లారా, హల్లెలూయా. మనం ఇంటిలో మన ఫ్యామిలీ మెంబర్తో, మన బంధువులతో మనం ఎలాగ ఉంటున్నామో, మనము దేవుని బిడ్డలం అయితే ఒకవేళ మనం ఎలాగ ఉంటున్నామో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. దేవుని బిడ్డ కానీ వాడు ఈ శతాధిపతి అంతగా ప్రేమిస్తూ ఉంటే, సంఘాన్ని ప్రేమిస్తూ ఉంటే, సమాజాన్ని ప్రేమిస్తూ ఉంటే, దేశాన్ని ప్రేమిస్తూ ఉంటే, ప్రజలను ప్రేమిస్తూ ఉంటే, మనము ఎలాగ ఉంటున్నామో ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఒట్టిగానే నువ్వు యోగ్యురాలు అయిపోతావా? ఒట్టిగానే మీరు యోగ్యులు అవుతారా? ఒట్టిగానే దేవుని దగ్గర నుంచి మనం దీవెన ఆశీర్వాదాలు పొందుకుంటామా? హల్లెలూయా. ఎంతగా ఈయన యోగ్యుడిగా చేయబడ్డాడో, ఏ విషయాలైన యోగ్యుడిగా చేయబడ్డాయో మనము గమనిస్తున్నాం. ప్రియులారా, ఆ విషయాలలో మనమందరము జాగ్రత్త పడుదుము గాక. ఈ శతాధిపతి కలిగిన మంచి లక్షణాలు మనమును కలిగి ఉందుము గాక. హల్లెలూయా. చూడండి, దేవుని యొద్ద నుంచి మనం మేలు పొందుకోవాలంటే వారిలో కనిపించాల్సిన లక్షణాలు ఏంటియో తెలుసా? వారిలో ఉండాల్సిన గుణాలు ఏంటియో తెలుసా? వారిలో దేవుడు ఏం చూస్తాడో తెలుసా? ప్రియా సంగమా, ఒకసారి మనం ఆలోచన చేసి ఉండాలి. మొదటగా ఈ శతాధిపతి ఏం చేశాడంటే విశ్వాసము కలిగి ఉన్నాడు. దేని మీద? ఆయన అధికారం మీద కాదు, తన పదవి మీద కాదు, దేవుని మీద, ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు ప్రభుల వారి మీద సంపూర్ణమైన విశ్వాసము కలిగి ఉన్నాడు. ప్రియులారా, విశ్వాసం అట దేవుని దగ్గర నుంచి మనం ఏదైనా పొందుకోవడానికి మనల్ని యోగ్యులుగా చేస్తుందంట. ప్రియులారా, ప్రైజ్ ది లార్డ్. ఎబ్రీ పత్రికలో చూడండి, త్వరగా ఎబ్రీ పత్రిక 6వ అధ్యాయము 11వ అధ్యాయము 6వ వాక్యంలో మీరు చూడండి, దేవుని దగ్గరికి వచ్చేవారు ఎలాగ ఉండాలి, ఎలాగ వారు యోగ్యులుగా తీర్చబడతారు. ఎబ్రీ పత్రిక 11:6. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని, తన్ను వెతుకు వారికి ఫలము దయచేవాడని నమ్మవలెను కదా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఈయన ఎలాగో వచ్చాడు, ఈయన రాలే ఇంకా. ప్రైజ్ ది లార్డ్. ఈ శతాధిపతి వెళ్ళలేదు కానీ కొంతమందిని పంపించాడు. ఎంత విశ్వాసం అండి! దేవుని దగ్గరికి వచ్చేవారు ఎలాగ ఉండాలి? విశ్వాసం లేకుండా రాకూడదు, అపనమ్మకంతో రాకూడదు. దేవుని యొద్దకు వచ్చే వారికి ఆయన నిశ్చయముగా ఫలము దయచేస్తాడని, ఆయనను వెతుకు వారికి ఫలాన్ని అనుగ్రహిస్తాడని విశ్వాసముతో రావాలి, అపనమ్మకంతో రావద్దు. వస్తున్నట్టు ఏమొస్తాడు? మనకు ప్రతిఫలం వస్తాడు. ఎలాగ రావాలట? విశ్వాసంతో మనం రావాలి. హల్లెలూయా. విశ్వాసముతో వస్తే, ఏక మనసు కలిగి వస్తే, రెండు తలంపులతో కాదు, ఏక మనసుతో, లోకం మీద ఆశ లేకుండా, శరీరం మీద ఆశ లేకుండా, ఇంకా పని మీద ఆశ లేకుండా, దేవుని మీద ఆశ కలిగి, విశ్వాసం కలిగి దేవుని యొద్దకు వస్తే దేవుడు నీకు నిశ్చయముగా ఫలము దయచేయునుగాక. ఈయన ఏం చేశాడు మరి? విశ్వాసంతో వాడిని పంపించాడు. ఒక్కసారి ఆయన వస్తే, నా దాసుని దర్శిస్తే వాడు వెంటనే బాగుపడతాడని నిర్ణయించుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. మీరేం చేస్తారు? ఇవాళ మందిరానికి పోతే పని పోయింది, పోయినాయి 300 అయిపోయింది. వాళ్ళు పోయిన వాళ్ళు ఇక 1000 రూపాయలు సంపాదిస్తారు. ఇవాళ అని వచ్చినావు అనుకో, కథమోగా. అయ్యో ఇలా పోయి ఇలా కలవకపోతే గడ్డి మొలుస్తుంది, చెట్లు ఎండిపోతాయి. నీకు దేవుడు ఇచ్చాడు పంటని, ప్రైజ్లు, కానీ దాని మీదనే మనసు పెట్టొద్దు. హల్లెలూయా. నీకు పని చేసుకుని అదే శక్తి ఇచ్చాడు, ఎప్పుడు పని భారమే కాదు. హల్లెలూయా. దేవుని వైపు కూడా నువ్వు చూడాలి. నువ్వు ఎలాగ రావాలట? ఆయన్ని వెతుకు వారికి దేవుడు ఫలాన్ని దయచేసేవాడు. ఇలా రాకపోతే ఆ పని పోతుంది నాయన,
అని ఈ 100 రూపాయలు పోతాయి, 1000 రూపాయలు పోతాయి, 500 పోతాయి. ప్రైజ్ లార్డ్. వాళ్ళు చెప్తున్నారు అక్కడ. ఇవాళ వెళ్తే అయ్యా ఏందమ్మా కొంతమంది లేరు అని అడిగితే అక్కడ రంగనాథ్పల్లిలో అయ్యా వాళ్ళు 6 గంటలకే పోతున్నారు. ఎన్ని గంటలకట? 6 గంటలకే పోతున్నారు వాళ్ళు. మొన్న వారం అడిగినప్పుడు అయ్యగారు మీ ముంటమయ్య గారు బుధవారం ఉదయం జరగాల ఆరాధన అన్నారు వాళ్ళు. ఉదయం జరగాల అయ్యగారు ఆరాధన. ప్రైజ్ లార్డ్. ఉదయం జరిగితేనే మంచిగా అన్నోళ్ళు లేరు. ఏసు రక్త విజయం. హల్లెలూయా. వాళ్ళు లేరు. ఏమైందయ్యా మరి మీ వాళ్ళు లేరు అంటే అయ్యగారు ఇక ఇప్పుడు నాట్ల పని కదా, ఇప్పుడే దొరుకుతాయి కదా, మరి వర్షం పడకపోతే ఏం చేస్తారు మరి అనుకున్నాను నేను. నాట్లు ఇప్పుడే దొరుకుతాయి కదా అయ్యగారు, అందులోని వాళ్ళ కూరగాయల బొయ్యిళ్ళు అలాంటి 6 గంటలకే పోయి 7 గంటలకి చేళ్ళలో ఉన్నారు. మళ్ళీ 6 గంటలకు వస్తారట. 6 గంటల నుంచి 6 గంటలకు పోతే 650 అట అక్కడ. 6 గంటల నుంచి 6 గంటల వరకు 650. అదే 6 గంటలకు పోయి 1:30, 12:30 ఆ మధ్యలో వస్తే 300 అంట. ఇవన్నీ ఇదే పని నేను పోయి తెలుసుకున్నా అక్కడ వాళ్ళని. హల్లెలూయా. ఇప్పుడు ఏమనుకొని రావాలి మనము? తను వెతుకువానికి ఫలము దయచేవాడు నా ఫలం అయ్యా, దేవుడిచ్చే ఫలం కాదయ్యా, మా చేళ్ళు ఖరాబ్ అవుతాయి, మా ఈ పైసలు పోతాయ్యా గారు అని మీరు అనుకునేవారు ఉన్నారు. హల్లెలూయా. అలాంటి విశ్వాసం మనకొద్దు. అవన్నీ కూడా బంద్ చేసుకొని ఒక దినము దేవుని సన్నిధిలో గడపాలి. ఈ మొదటి దినము పునరుద్ధాన దినము దేవుని సన్నిధిలో మనం ఉండాలి. విశ్వాసముతో దేవుని సన్నిధికి రావాలి. విశ్వాసం కలిగిన వారు దేవుని ఎదుట యోగ్యులుగా ఉంటారు వాళ్ళు. హల్లెలూయా. ఈయనకు విశ్వాసం ఉంది కనుకనే సమాజాన్ని మందిరాన్ని కట్టించాడు. విశ్వాసం ఉంది కనుకనే యేసయ్య దగ్గరికి పంపించాడు. విశ్వాసం ఉంది కనుకనే నువ్వు అక్కడి నుంచి మాట సెలవి అయ్యా, నువ్వు ఎందుకు వచ్చావయ్యా ఇంతవరకు అని ఏం చేస్తున్నాడు? మాట్లాడుతున్నాడు ఈ శతాధిపతి. హల్లెలూయా. నువ్వు మాట మాత్రం సెలవి అయ్యా, నువ్వు నా ఇంటికి వచ్చడానికి నేను యోగ్యుని కాదు, అట్లా అని నీ దగ్గరికి రావడానికి కూడా నేను యోగ్యుని కాదు. హల్లెలూయా. కానీ పెద్దలేమన్నారు? ఈయన యోగ్యుడు. ప్రైజ్ ది లార్డ్. చూడండి ఎంత మంచి మనసు ఉంది శతాధిపతికి. యోగ్యుడు అయినప్పటికీ పెద్దలందరూ యోగ్యుడు అని చెప్తే అయ్యా నువ్వు నా దగ్గరికి వచ్చడానికి నేను యోగ్యుని కాదయ్యా, నన్ను సమాజం మందిరాన్ని కట్టించినందుకు నన్ను యోగ్యునిగా చేయొద్దు, నీ ప్రజలను ప్రేమించినందుకు నన్ను యోగ్యునిగా చేయొద్దు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అయ్యా నేను యోగ్యుని కాదయ్యా, నీ దగ్గరికి పంపడానికి కూడా నేను యోగ్యుని కాదు, నువ్వు వచ్చడానికి కూడా యోగ్యుని కాదు, ఈ సహాయాన్ని అడగడానికి కూడా నేను యోగ్యుని కాదని శతాధిపతి సెలవిస్తున్నాడు అక్కడ. మనకు యోగ్యత లేకుండా నాకు కావాలి మొత్తము అని అంటారు చాలామంది. హల్లెలూయా. అయ్యా నీకు రాదమ్మా చిట్టి, నువ్వేం కట్టలేదు, అన్ని గైరాజాలు పెట్టినావు, నీకు బదులు వాళ్ళు కట్టిన, నీకు రాదమ్మంటే నాకు రావాలి, ఎట్లయినా నాకు రావాలి, లేకపోతే అందరికీ బంద్ చేయాలంటారు వాళ్ళు. ప్రైజ్ ది లార్డ్. ఈయనేమన్నాడు? యోగ్యుడైనప్పటికీ కూడా ఇప్పుడు ఏమన్నాడు? అయ్యా నేను యోగ్యుని కాదు ప్రభువా, నేను యోగ్యుని కాదు నాయనా. చాలామంది కూడా ఏం చేస్తారు? యోగ్యులు కానప్పటికీ కూడా అనేక విషయాల నిమిత్తమై ఆశపడుతూ ఉంటారు. అనేకమైన విషయాలు నా జీవితంలో నా కుటుంబంలో జరగాలని ఆశపడతారు యోగ్యులు కానప్పటికీ. కానీ దేవుడు మన మనోనేత్రములను ఈ దినము తెరువజేయునుగాక, మన హృదయాలను తెరువజేయునుగాక, మనల్ని బలపరచునుగాక. హల్లెలూయా. ప్రియులారా, మనం యోగ్యులు కావాలంటే సంపూర్ణమైన విశ్వాసం కావాలి. ఇంకా దేన్ని కూడా మనము ఆధారము చేసుకోనకూడదు. దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత మనం పూర్తి విశ్వాసం కలిగి ఫలము పొందేంత వరకు దేవుని సన్నిధానం నుంచి మనం వెళ్ళకూడదు ప్రియులారా. హల్లెలూయా. ఇంకోటి ఏంటంటే మనకు వినయం అనేది అవసరం ప్రియులారా. వినయం కావాలి. వినయం గలవారు ఏం చేస్తారట? దేవుడు వారిని యోగ్యులుగా చేస్తాడట. ప్రైజ్ ది లార్డ్. ఇంకొక మాట చూడండి, యాకోబు పత్రిక 4వ అధ్యాయం 6వ వాక్యంలో త్వరగా యాకోబు పత్రిక 4వ అధ్యాయము 6వ వాక్యం. యవనస్తులు కూడా చదవచ్చు, ఎవరికి దొరికితే వారు త్వరగా. మీరు ఖాళీగా ఉండదు యూత్. ఆయన ఎక్కువ కృపనిచ్చును, అందుచేత దేవుడు
అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించునని లేఖనము చెప్పుచున్నది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఏంటంటే ఇక్కడ వినయం గల వారిని దేవుడు అధికమైన కృప చూపిస్తాడు. వినయం అవసరం. వినయ గల వారు దేవుడికి యోగ్యులుగా కనిపిస్తారంట. హల్లెలూయా. ఈయనంత యోగ్యుడండి చెప్పండి. ఏమేం చేశాడు అక్కడ? అలాగే మళ్ళీ ఏం చేస్తున్నాడు? ఇంకా దీనత్వం కలిగి ఉంటున్నాడు. అయ్యా నువ్వు నా దగ్గరికి రావద్దయ్యా, నేను ఎలాంటివి అన్నయ్యా, ప్రైజ్ ది లార్డ్, నేను ఎలాంటివి అన్నయ్యా, మీరు నా దగ్గరికి వస్తారయ్యా, మీరు రావద్దయ్యా అని యేసుని వేడుకుంటున్నాడు. ఆయన ఎంత వినయం చూడండి, ఎంతగా ఆయన దేవుని ఎడల భయము భక్తి కలిగి ఉన్నాడు. ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోనండి. అలాంటి వారినట, దీనులనట, వినయం గల వారినట దేవుడు దీవించేవాడంట, ఆశీర్వదించేవాడంట, అధికమైన కృప చూపించేవాడంట ఆయన. హల్లెలూయా. ఇశ్రాయేలుకు చూపించని కృప ఈ శతాధిపతి దాసుని ఎడల దేవుడు కనపరిచి ఉన్నాడు ప్రియులారా. హల్లెలూయా. కనుక ప్రియులారా, దేవుని యందు మనం విశ్వాసము కలిగి, గొప్ప విశ్వాసం, మామూలు సాదాసీదా విశ్వాసం కాదు, పనికి పిలితే ఉరికే విశ్వాసం కాదు మనదే, చుట్టాలతో ఆగిపోయే విశ్వాసం కాదు మనదే, ఫ్రెండ్స్ అయితే ఆగిపోయే విశ్వాసం కాదు మనదే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని సన్నిధిలో కనబడే విశ్వాసం మనకు కావాలి. విశ్వాసంతో తన యొద్దకు వచ్చినప్పుడు, వెతికినప్పుడు, తట్టినప్పుడు, అడిగినప్పుడు దేవుడు ఇస్తాడని కలిగి ఉండాలి. ఒక గొప్ప విశ్వాసము మనము దేవుని సన్నిధిలో కలిగి ఉండి అలాగా దేవుని సన్నిధికి మనం పరిగెత్తాలి. తీరినప్పుడు వచ్చేది కాదు మన విశ్వాసం. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ ఎంతసేపు ఎన్ని పాటలు పాడుతున్నా, గొంతులు పోతున్నాయి పాడి పాడి. హల్లెలూయా. మీరు ఏం చేస్తున్నారు? నిమ్మలంగా చాలామందిని చూసినాయి, వాళ్ళు వస్తూ ఉంటే చాలా నిమ్మల హ్యాపీగా వస్తున్నారు. ఎట్లా పోదమ్మా, పోవాలా వద్దా అన్నట్టుగా వస్తున్నారు చాలామందిని గమనించిన. ప్రైజ్ పోదామా, అటు ఇటు చూసుకుంటా, పోదామా వద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అట్లా రావద్దు, గబగబా పరిగెత్తుకొని రావాలి దేవుని సన్నిధికి. నేనైతే పని టైం అయిందంటే నాలో ఒక టెన్షన్, అన్ని వదిలిపెట్టి వెళ్తున్నావా ఇద్దరిని అంటుంది. హల్లెలూయా. మీరేం వదిలిపెడతారు? అన్నీ భద్రం చేసుకొని, అన్నీ ముళ్ళేసి, తాళాలేసి, ప్రైజ్ లార్డ్, అన్నీ పెట్టుకొని అప్పుడు మీరు ఒకటి 4-5 సార్లు తాళం ఉన్నదా, పోయిందా, పడ్డదా లేదా అని గుంజి మళ్ళా ఏం చేస్తారు? అప్పుడు నిమ్మలంగా పాడతాను కదా. 2-3 అయిపోయినాయి కదా పాటలు. యవనస్తులు కూడా అటు మరి అందరూ మరి శ్వేత ఇంటికి నడుస్తున్నారు. ఇటు డైరెక్ట్ ఇటు రావాలిగా తయారై, కొంతమంది అడ్డుపోతున్నారు. అక్కడికి పోయి ఆ శ్వేతను దర్శించుకొని, ఫ్రూట్ని దర్శించుకొని మళ్ళీ ఇటు వస్తున్నారు. ప్రైజ్ లార్డ్. అన్నీ చూస్తున్నాయి ఇక్కడ నుంచి, అన్నీ దేవుడు నాకు చూపిస్తున్నాడు. మెల్లగా మళ్ళీ ఇక్కడ పాటలు పాడితే పాపం సారు ఒక్కడు పాడుతున్నాడు, నేను పాడుతున్నాను. పిల్లమ్మ నిమ్మల 2-3 పాటలు అయినాయి. వాళ్ళు యవనస్తులు రాలే. మెల్లగా ఏదో పెళ్లి నడుకుంటారు కదా, అలాగ అటు పోయి మళ్ళీ ఆమెను దర్శించుకొని, మరి ఆమెను హెచ్చరిస్తారా, మరి ఆమెను లేపుకొని వస్తారా, ఏం అర్థం కావట్లేదు నాకు. హల్లెలూయా. సరాసరి సిద్ధపడిన వారు డైరెక్ట్ ఇక్కడికే రావాలి. దంటలొద్దు. ఆమె వస్తే నేనొత్తే, ఆయన వస్తే నేనొత్తే, ఇవన్నీ బంద్ చేయాలి యేసు నామములో. పిల్లలకి రాత్రి కూడా జ్ఞాపకం చేసిన, అమ్మ మీరు ఒక్కరు బంద్ అయితే అందరు బంద్ అవుతున్న అట్లా కాదమ్మా. ఆమె రాకపోతే ఇప్పుడు చందనకు రాదు పాపం, ఆమెకి ఏదైనా జ్వరం వస్తుంది, బలైన అయితే ఆమె రాకున్నా మీరు ఇక్కడ వచ్చి పాడాలని చెప్పాను నేను. హల్లెలూయా. వారు వీరి ముఖాలు చూసి వాళ్ళు రాకపోతే మీరు రాదు కాదు, అక్కడ దేవుడు ఉన్నాడు, నేను దేవుని దగ్గరికి వెళ్తున్నా, దేవుని దర్శించుకోవాలని మీరు దేవుని సన్నిధికి పరిగెత్తుకొని రావాలి. ఇంటికాడ నడయాలా, దేవుని సన్నిధికి వద్దామని మళ్ళీ ఏ ఇళ్ళకు కూడా పోదు. యేసు నామములో దేవుని సన్నిధికి సరాసరి రావాలి. దేవుడు మీ ప్రయాసాన్ని చూస్తాడు, మీ విశ్వాసాన్ని చూస్తాడు, మీ భక్తిని చూసేవాడు ఆయన, మీ ఆరాటాన్ని, మీ పోరాటాన్ని, మీ భయభక్తులను ఆయన చూసేవాడు అయినాడు ప్రియులారా. హల్లెలూయా. ఇవన్నీ కూడా ఒకరు వస్తే ఇంకొకరు వస్తే ఇవన్నీ కూడా దయచేసి మీరు బంధు పెట్టుకోవాలని యేసు నామములో మీకు ఆజ్ఞాపిస్తూ ఉన్నాను. హల్లెలూయా. రాలేదంటే వాళ్ళని ఇంకా బలపరిచి పోదాం రాని తీసుకొని రావాలి యేసు నామములో. అయ్యో నువ్వు వత్తలేవా, అయితే నేను కూడా ఇన్న కూర్చుంటాం, ముచ్చట పెట్టుకుందాం అని అన్నారా, ఆశీర్వాదాలు పోయినట్టే. అన్నారా, మీరు యోగ్యులు కాదు.
దేవుని దగ్గర నుంచి కూడా ఏది కూడా మనం పొందుకోలేం. అయితే అది నిన్న పోయినా మొన్న పోయినా ఇవాళ ఒక్కరోజు పోతే ఏమైతే సిస్టర్ కూర్చో మనం ముచ్చట చెప్పినా గామెకి ఇట్లా చేసిందట అవునా అని మళ్ళీ మొదలు పెడితే ఇక ఒడవది ముచ్చట్లో. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనము దేవుని సన్నిధికి అత్యంత ప్రాముఖ్యతను ఇద్దుముగాక. హల్లెలూయా. ఆయన మంచి ఆరోగ్యం ఇవ్వకపోతే, ఆయన మంచి స్థితిగతులు ఇవ్వకపోతే మీరు ఏం మాట్లాడుకుంటారు? ఎక్కడ మాట్లాడుకుంటారు చెప్పండి? మీకు బలాన్ని ఇస్తే మీరు గంటలు వచ్చిన మాటల గురించి కోరుతారా? ఇక్కడికి వచ్చి దేవుని స్తుతించండి, దేవుడు ఇంకా అధికమైన బలాన్ని ఇస్తాడు. పాపములో పడకుండా, నోరు పాడు కాకుండా దేవుడు రక్షిస్తాడు. ఎక్కువ మాటలలో ఏముంటుందట? దోషం ఉంటుందట. హల్లెలూయా. ఎక్కువ మాట్లాడడం వల్ల ఏముంటుందట? దోషం ఉంటుందట. కనుక ఆరాధన సమయంలో మీరు ఎవరు కూడా నిర్లక్ష్యముగా ఉండకూడదు. ప్రైజ్ ది లార్డ్. ఎవరు కూడా దేవుని సమయాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. దేవుని సన్నిధికి రావాలి. మీకు ఇచ్చిన విలువైన సమయాన్ని దేవుని మందిరంలో గడపాలి. మనం దేవునికి మనల్ని మనం సమర్పించుకోవాలి. వినయము కావాలి, విధేయత మనకు అవసరము. దేవుని అందు భయభక్తులు కలిగి మనము దేవుని ఎదుట నడిచే వారిగా ఉండాలి. ప్రియులారా, హల్లెలూయా. మన గురించి అనేకులు సాక్ష్యం చెప్పే బిడ్డలుగా ఉండాలి. ఈ శతాధిపతి గురించి యూదా పెద్దలందరూ కూడా మంచి సాక్ష్యం చెప్తున్నారు. ప్రియా సహోదరు, నీ గురించి ఎవరు సాక్ష్యం చెప్తారు? ప్రియా సహోదరుడు, నీ గురించి ఎలాంటి సాక్ష్యమో చెప్పగలుగుతారు? ఒకసారి అలాగ మనము జీవిస్తున్నామా లేదా అనేది మళ్ళీ మనం పరిశీలన చేసుకోవాలి. ఈయన మందిరానికి త్వరగా వెళ్తాడు, మందిరాన్ని ప్రేమిస్తాడు. దేవుడు అంటే భయము, భక్తి, దేవుని కార్యాలలో మీరు ఉంటారు, మీరు ప్రయాసపడతారు అని ఒక గొప్ప పేరు ప్రఖ్యాతులు మనం తెచ్చుకునే వారిగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. మీరు ఏ ప్రార్థన తప్పియారండి, అన్ని ప్రార్థనలో ఉంటారండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనకు యోగ్యుడిగా మనము దేవుని ఎదుట కనబడుదుముగాక. ఇంకొకటి, దేవుని భయము కూడా మనకు ఉండాలి. కృప, దేవుని భయం, దేవుని అందు భయము, భక్తి మనము కలిగి ఉండాలి. అదే మాట చూడండి, కీర్తన 147, కీర్తన గ్రంథం 147 11వ వాక్యంలో మీరు చూడండి. కీర్తన గ్రంథం 147 11వ వాక్యము. తన యందు భయభక్తులు గల వారి యందు, తన కృప కొరకు కనిపెట్టి వారి యందు యెహోవా ఆనందించువాడైనాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఏం చేసినాడు? తన యందు భయము, భక్తి కావాలట. విశ్వాసము, వినయము, అలాగనే భయము, ఇవి అవసరము. ఇలాంటి వారిని దేవుడు ప్రేమించేవాడు. ఇలాంటి వారిని యోగ్యులుగా చేసేవాడు. తన కృపకు యోగ్యుడిగా చేసేవాడని వారి అందట దేవుడు బహుగా సంతోషించి ఆనందిస్తాడంట. పిల్లరా, హల్లెలూయా. ఈ మాటలు చెప్పినప్పుడు యూదా పెద్దలు యేసు ప్రభు చెప్పినప్పుడు ఎంత ఆనందించాడు. అందుకనే త్వరగా వెళ్దాం పాదని యేసయ్య వారందరినీ తీసుకొని వెళ్తూ ఉన్నాడు. అబ్బా, హల్లెలూయా. ఇంకేమంటాడో తెలుసా? ఇలాంటి విశ్వాసం గల వారిని ఇశ్రాయేలులో నేను ఎవరిని కూడా చూడలేదు అంటాడు యేసయ్య. హల్లెలూయా. ఎలాంటి విశ్వాసం అట? శతాధిపతి లాంటి విశ్వాసము ఇశ్రాయేలులో ఎవరిలో కూడా చూడలేదంట. ఎంత సంతోషిస్తున్నాడు యేసయ్య, ఎంత ఆనందపడుతున్నాడు శతాధిపతిని చూసి. అందుకనే పరిగెత్తుకొని వస్తున్నాడు. ఆయన యూదుడు కాదు కదా, ఆయన అధికారి కదా, ఆయన దగ్గరికి ఎందుకు వెళ్ళాలి? ఇవన్నీ ఏమి ఆలోచించలేదు యేసయ్య. చెప్పగానే గబా గబా లేచి వారు వస్తూ ఉన్నారు. పిల్లలు, హల్లెలూయా. ఏమైపోయింది మరి? ఆ శతాధిపతి దాసుడు ఏమైపోయాడు? స్వస్థతను అందుకున్నాడు. గలిబిలిగా ఉన్న వారిలో, ఆ బాధలో ఉన్న వారిలో, దుఃఖంలో ఉన్న వారిలో, మనశ్శాంతి లేకుండా ఉన్న కుటుంబము, శతాధిపతి, వాళ్ళందరికీ ఇప్పుడు ఏమైపోయింది? నెమ్మది దొరికింది యేసు నామములో. హల్లెలూయా. ఎందుకో అతడు విశ్వసించాడు, వినయం కలిగాడు, భయము, భక్తి కలిగి ఉన్నాడు. అయ్యో, మీరు వస్తారా అయ్యా మా ఇంటికి? మీరు రావద్దయ్యా అంటున్నాడు ఆయన. ఎంత భయం, భక్తి చూడండి. ప్రైజ్లు. మనం దేవుని సన్నిధికి వచ్చడానికి ఎట్లా వచ్చినాం? భయము లేకుండా ఆడుతూ పోదామా వద్దా? ఎంత లేటుగా పోతే అంత తక్కువ కూర్చోవచ్చు, ఎందుకు ఇల్లు అనుకునే వాళ్ళు కూడా ఉంటారు చాలామంది. నిజం.
కానీ ఎంత ఆలస్యమైతే మన జీవితంలో కూడా అంతే దేవుడి కార్యాలు ఆలస్యమవుతూ ఉంటాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఆతురతపడి దేవుని సన్నిధికి రావాలి. మీరు దేవుని సన్నిధిలో ఉండాలని, మీరందరూ కూడా శతాధిపతి లాగా యోగ్యులు కావాలని దేవుడు ఆశపడుతున్నాడు. ప్రియులారా, ఎవరు ఆశపడుతున్నారు? మీరు ఆశపడుతున్నారో లేరో కానీ దేవుడు అయితే ఏం చేస్తున్నాడు? మీరందరూ ఆయన కార్యాలకన్నిటికీ మీరు యోగ్యులు కావాలని, అర్హులు కావాలని ఆయన ఆశపడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ చూడండి, ఆయన ఎంతగా ఆ కుమారుని దర్శించాడో, ఆయన దగ్గరికి వస్తున్నాడో యేసయ్య. ఆయన కార్యాలు మనం పొందుకోవడానికి మనం అర్హులు కావాలి. అందుకనే ఆయన కృపకై మనందరినీ ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన రక్షణకై, ఆయన సిద్ధపరుస్తున్న పరలోకానికై మనందరినీ ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ప్రియులారా, మనలో ఎవరు కూడా తప్పిపోవడానికి లేదు. తర్వాత ఆయన ఇంకేం చేశానంటే విధేయత కలిగి ఉండడం కూడా ఒక యోగ్యత అంట. ప్రియులారా, వినయము, విధేయత. మీరు చూడండి, యోహాను సువార్త 15వ అధ్యాయము 10వ వాక్యము, 10వ వాక్యము, నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమయందు నిలిచి ఉన్న ప్రకారము మీరును నా ఆజ్ఞలు గైకొన్న ఎడల నా ప్రేమయందు నిలిచి ఉందరు. హల్లెలూయా. విధేయత కనపరచాలి. వాక్యానికి, ఆజ్ఞలకు, దేవుని మాటలకు మనము విధేయత కలిగి ఉన్నప్పుడు, ఆ మాటలన్నీ కూడా మనం గైకొన్నప్పుడు ఏమైందట? ఆయన ప్రేమ మన యందు నిలిచి ఉంటుంది. ఆ ప్రేమలో అన్నీ దొరుకుతాయి. ప్రియులారా, ఈ శతాధిపతి యోగ్యుడు కనుక వారి కుటుంబంలో ఆయన మేలు చేయకుండా ఉండలేకపోయాడు. హల్లెలూయా. యేసు ప్రభుని నమ్మినంతగా ఇంకెవరిని కూడా ఈ శతాధిపతి నమ్మలేదు. ఆయన మీద ఆధారపడినంతగా శతాధిపతి ఇంకెవరి మీద ఆధారపడలేదు. ప్రైజ్ ది లార్డ్. కనుక ప్రియులారా, శతాధిపతి దాసుని ఎడల దేవుడు అధికమైన కృప చూపించి గొప్ప మేలు చేశాడు. మరణానికి పాత్రుడైన వాణ్ణి దేవుడు మళ్ళీ జీవములోనికి నడిపించాడు. ప్రియులారా, హల్లెలూయా. మరణం నుంచి జీవంలోనికి యేసయ్య ఆ దాసుని నడిపించాడు. ఆయన మేలు చేయక ఉండేవాడు అసలే కాదు. ఎవరి ఎడలంటే యోగ్యులైన వారి ఎడల. హల్లెలూయా. యోగ్యులైన వారి ఎడల ఆయన మేలైన కార్యాలు చేసేవాడు అంటున్నాడు. నీవు ఆయన నమ్మినట్లుగా ఎవరిని కూడా నమ్మకుండా ఉంటే, ప్రైజ్ ది లార్డ్, ఆయన మీద ఆధారపడినట్లుగా ఇంకా ఎవరి మీద ఆధారపడకుండా ఉంటే ఆయన నిశ్చయముగా నీ జీవితములో మేలు చేయునుగాక. హల్లెలూయా. ఆయన ఎలాంటి వాడట? క్రియలున్న ప్రేమ దాట. యేసయ్యదే ఉత్తుత ప్రేమ కాదు, పెదవులతో పంచే ప్రేమ కాదు. ప్రైజ్ ది లార్డ్. ఏ ప్రేమట? యేసయ్యది క్రియలున్న ప్రేమ. అలాగనే శతాధిపతి కూడా క్రియలున్న ప్రేమ కలిగి ఉన్నాడు. ప్రియులారా, క్రియలున్న భక్తి కలిగి ఉన్నాడు, క్రియలున్న విశ్వాసం కలిగి ఉన్నాడు. ఆయన యేసు ప్రభు దగ్గరికి రాకముందు ఆయన ఏం చేశాడు? ప్రేమ కలిగి అనేకమైన కార్యాలు చేస్తూ వచ్చేసాడు. ప్రియులారా, ప్రైజ్ ది లార్డ్. అందుకనే దేవునికి కనెక్ట్ అయిపోయినాడు, యేసు ప్రభుకి కనెక్ట్ అయిపోయినాడు. అక్కడ ఈ శతాధిపతి కూడా జనులను ప్రేమించి అనేకమైన కార్యాలు చేస్తున్నాడు. మనలో ప్రేమ ఉండొచ్చు, విశ్వాసం ఉండొచ్చు, కానీ వాటికి తగిన క్రియలు మనలో ఉండునుగాక. మనము క్రియలు చేసేవారిగా ఉండాలి. మాటలు చెప్పడం కాదు, మనం పని జరిగించాలి. దేవుని కార్యాలు చేయాలి, మంచి పనులు చేయాలి, మంచి కార్యాలు చేయాలి. అప్పుడట దేవుని దృష్టిలో మనము యోగ్యులైపోతాము. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రేమించే బిడ్డలుగా మనం ఉండాలి. ఆయన ఎదుట వినయము, విధేయత మనము చూపించాలి. ప్రియులారా, విధేయత అనగా దేవుని ఆజ్ఞలు, దేవుని వాక్యాన్ని అనుసరించి గైకొనడం ద్వారా మనం విధేయత చూపించే వారిగా ఉంటాము. కనుక దేవుడు మనల్ని యోగ్యులుగా ఎంచుతాడు. ఆయన
హల్లెలూయా. ఇంకా మనము ప్రేమ దయ చూపించే వారిగా మనం ఉండాలి. హల్లెలూయా. ఏం చేయాలి? ప్రేమ దయను కనపరిచే వారిగా ఉండాలి. ఈ శతాధిపతి ఏం చేశాడు? ప్రజలందరినీ ప్రేమించాడు, సమాజ మందిరాన్ని ప్రేమించాడు, దేవుని సన్నిధానాన్ని ప్రేమించాడు. తన హృదయపూర్వకముగా ఏం చేశాడు? దేవుణ్ణి ఇష్టపడ్డాడు, దేవుని ప్రజలను ప్రేమించాడు. కష్టమైన ఇష్టముతో ఏం చేశాడు? సమాజ మందిరాన్ని కట్టించాడు. ప్రైజ్ ది లార్డ్. కానుక ఏమంటే ఎవరు? ఈయన ఏం చేశాడు? మందిరాన్నే కట్టించాడు. అక్కడ యేసు నామంలో దేవుని ప్రజలను ప్రేమించరు, దేవుని ప్రజలను దూషిస్తారు కొంతమంది, దేవుని ప్రజలను తప్పుపడుతూ ఉంటారు, దేవుని ప్రజల ఏడల అసూయ కలిగి ఉంటారు చాలామంది మందిరానికి వస్తూనే. కానీ ఈయన మాత్రము ప్రజలను ప్రేమిస్తూ ఉన్నాడు. దేవుని ప్రేమ ఆయనలో ఉంది, యేసు నామములో. ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, దేవుని ప్రేమ క్రియలుంది. ఈయన కూడా క్రియలు కలిగిన ప్రేమను వ్యక్తం చేశాడు కనుక అతడు దేవుని యొద్ద ఫలము పొందడానికి ఈ శతాధిపతి యోగ్యుడైనట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నీలో నాలో ప్రేమ ఉండును గాక. హల్లెలూయా. చివరిగా ఇంకేం కావాలంటే ప్రార్థన కలిగి ఉండాలి. అంటే ప్రార్థనలో దేవుని మీద ఆధారపడేటట్లుగా మనం ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఈయన ఏం చేశాడు? దేవుని మీదనే ఆధారపడ్డాడు, యేసే మీదనే ఆధారపడ్డాడు, యేసే దగ్గరికి వర్తమానం పంపాడు, ఇంకా దేని మీద ఆధారపడలేదు ప్రియులారా. కనుక మనల్ని యోగ్యులుగా చేసేవి ఏంటంటే దేవుని ఎదుట ఒకటి విశ్వాసము, రెండవది వినయము, తర్వాత మూడవది భయము, దేవుని భయము, నాలుగవది విధేయత, ఐదవది ప్రేమ దయ కలిగి ఉండడము, ఆరవది ప్రార్థనలో దేవుని మీద ఆధారపడి ఉండడం ద్వారా ఇవన్నీ మనల్ని యోగ్యులుగా చేస్తాయి ప్రియులారా. హల్లెలూయా. ఇవేమీ లేకుండా గుడ్డిగా మనం భక్తి చేయకూడదు, గుడ్డిగా మనం ఉండకూడదు, ఆరాధన చేయకూడదు. కానీ దేవుని ఎదుట యోగ్యులయ్యేటట్లుగానే మనం ప్రయాసపడాలి. వాళ్ళు ప్రార్థన చేస్తే నాకు బొచ్చెడు పనులు ఉన్నాయి, నాకు చేతి నిండా పనులే, నేను వాళ్ళలాగా ప్రార్థన చేస్తున్నా, వాళ్ళలాగా ఆరాధన చేస్తున్నా, వాళ్ళలాగా ముందుగా పరిగెత్తిపోతున్నా, వాళ్ళలాగా అయ్యగారికి నేను సహాయం చేస్తున్నా, సహకరిస్తున్నా, నాకెందుకు అని నువ్వు అనుకోకూడదు. ప్రైజ్ ది లార్డ్. నువ్వు దేవుని సన్నిధిలోనికి రావాలి, విశ్వాసం కలిగి ఉండాలి, నీవు నీ కుటుంబము యోగ్యులుగా తీర్చబడాలి. ఈ శతాధిపతి ఏమైపోయినాడు? ఒక యోగ్యునిగా అయిపోయినాడు. ఎందుకంటే ప్రజలను ప్రేమించాడు, సమాజ మందిరాన్ని ప్రేమించాడు, కట్టించాడు, గొప్ప విశ్వాసం కలిగి ఉన్నాడు, యేసు ఎదుట వినయము విధేయత చూపించినాడు. కనుకనే ఆ శతాధిపతి యోగ్యుడిగా అయిపోయినాడు. ఆయన పక్షమున కొంతమంది ఏం చేస్తున్నారు? అక్కడ సాక్ష్యం చెప్తూ ఉన్నారు. నీ గురించి ఎంతమంది ఉన్నారు సాక్ష్యం చెప్పడానికి? ప్రైజ్ ది లార్డ్. నీవు మంచివారని, మీరు యోగ్యులని, ఈ దేవుని దగ్గర నుంచి, మందిరం నుంచి ఈ యోగ్యత మీరు పొందుకోవడానికి మీరు అర్హులని చెప్పడానికి ఎంతమంది మన పక్షమున ఉంటారు? కొన్నిసార్లు కొన్ని కార్యక్రమాలు చేసేటప్పుడు కొందరు అంటారు కదా, వాళ్ళకి ఏమి యోగ్యత ఉంది, వాళ్ళు మందిరానికి వస్తారా, వారి మందిరానికి వారు ఏం చేస్తారు, సహకరించేవారా, ఎందుకు ఇవి చేయాలని కొన్నిసార్లు అంటూ ఉంటారు. వాస్తవమే. హల్లెలూయా. అయినా దేవుడు ప్రేమించేవాడు ప్రియులారా. కానీ అంతగా మనం దాన్ని ఏం చేయదు, నిర్లక్ష్యం చేయకూడదు. దేవుని మనం సన్నిధికి రావాలి. వాళ్ళు ఏమి యోగ్యులని చేస్తారు, వారు ఏమి యోగ్యులని అప్పగిస్తారు, ఈ పని ఎందుకు చేస్తున్నారు, మీరు యోగ్యులని చేస్తున్నారా అని కొన్నిసార్లు కొందరు అంటూ ఉంటారు ప్రియులారా. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ చూడండి, నిజానికి ఈ శతాధిపతి యోగ్యుడు. అలాగనే అబ్రాము విషయంలో కూడా అబ్రాము యోగ్యుడైపోయినాడు అక్కడ. ప్రైజ్ ది లార్డ్. పిలోగానే వచ్చేసాడు, వినయం చూపించాడు, విధేయత చూపించాడు, మాట విన్నాడు, దేవుని మాటలు విని వాటిని గైకొని ఆ అబ్రాము కూడా ఏం చేశాడు, దేవునితో నడవడానికి ఆయన ప్రయాణాన్ని ప్రారంభించాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అందుకనే అబ్రాహాం జీవితంలో ఎవరికి చేయని ఒక గొప్ప కార్యం చేశాడు. ఆయన యోగ్యుడు అండి, విగ్రహారాధన చేసేవాడు. ఆయన పిలిచి ఏం చేశాడు, అనేకులకు తండ్రిగా ఉండే యోగ్యతని చేశాడు. ప్రైజ్ ది లార్డ్. అబ్రాహాముకి, శారాకి ఏం చేశాడు, వేవేల ప్రజలకి, భూలోకంలో ఉన్న ప్రజలందరికీ కూడా తల్లిగాను తండ్రిగాను గొప్ప యోగ్యతను అబ్రాహాముకి దేవుడు అనుగ్రహించాడండి.
హల్లెలూయా. ఏముందని విశ్వసించాడు గనుక, ఆయన అంతకుముందు కలిగిన అన్ని కూడా విడిచిపెట్టాడు గనుక, దేవునితో పరిగెత్తాడు గనుక, అన్ని పరిస్థితులలో దేవుని మీద ఆధారపడ్డాడు గనుక, అడిగిందల్లా కూడా దేవునికి సమర్పిస్తూ వచ్చాడు గనుక ఏమైపోయినాడు? అబ్రాము యోగ్యుడైపోయినాడు, జనములకు తండ్రిగా యోగ్యుడైపోయినాడు. శారా జనములకు తల్లిగా యోగ్యురాలైపోయింది యేసు నామములోనే. ప్రైజ్ లార్డ్. మనకి ఏముందని ఈ దేవుణ్ణి మనము యోగ్యులు కాకపోయినను దేవుని దగ్గర నుంచి ఏదో పొందుకోవాలని ఎందుకు మనం గుడ్డిగా ఆశిస్తున్నాము? ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఒక క్రైస్తవునికి ఉండాల్సిన యోగ్యతలు మనకు ఉండాలి, ఒక విశ్వాసకు ఉండాల్సిన యోగ్యతలు మనకు ఉండాలి. ఈ అబ్రాహాము దేవుని ఎదుట విశ్వాసాన్ని కనపరిచాడు, విధేయత కనపరిచాడు. అంతకు మించి దేవునితో స్నేహితుడిగా అనే పేరు తెచ్చుకున్నాడు పిల్లలు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఇంకా నోవాహు జీవితాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. ఎందుకంత భాగ్యం ఇచ్చాడు దేవుడు. హల్లెలూయా. నోవాహుకి గొప్ప భాగ్యము, గొప్ప యోగ్యతనిచ్చేశాడు. ఓడలో ప్రవేశించడానికి తన ఒక్క కుటుంబానికే యోగ్యతనిచ్చేశాడు దేవుడు, కృపనిచ్చాడు దేవుడు. హల్లెలూయా. ఇంకెవరిని కూడా రానియొద్దని చెప్పేశాడు. హల్లెలూయా. కారణం ప్రైజ్, అంత కఠినుడా, లోకాన్ని అంత చంపేంత కఠినుడా దేవుడు. హల్లెలూయా. నోవాహు తరములో ఈ నోవాహు ఒక్కడే దేవుని దృష్టి యందు కృప పొందినవాడు, నీతిమంతుడిగా ఉన్నవాడు, దేవుని మాటలను విన్నవాడు, దేవునితో నడిచినవాడు. హల్లెలూయా. కనుకనే అంత మంచి గొప్ప ఓడలో ప్రవేశించడానికి నోవాహు కుటుంబానికి మాత్రమే యోగ్యత కలిగింది పిల్లరా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఆ కుటుంబం ఏమైపోయింది? జలప్రలయము నుంచి నోవాహు కుటుంబం అంతా కూడా రక్షించబడ్డది. రక్షించబడడానికి ఆయన యోగ్యుడు. దేవుడు కృప చూపించడానికి నోవాహు యోగ్యుడు. దేవుని మాటలు వినాడు, దేవుని మాట ప్రకారం చేస్తూ వచ్చేసాడు. అందుకే దేవుడు తన కుటుంబాన్ని అంతా కూడా కాచి కాపాడాడు. జల ప్రళయం నుంచి విడిపించాడు, ఆపద నుంచి తప్పించాడు. ప్రైజ్ ది లార్డ్. అందరం లేచి నిలబడదాం ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువా, నాకు ఏమి యోగ్యత ఉంది నాయనా? అయ్యా, నేను కాపాడబడడానికి నాకు ఏమి యోగ్యత ఉంది? స్తోత్రం. రిబా శబా రబా కబా రబా. స్తోత్రం అయ్యా. నేను నీ ఎదుట నుండి సహాయం పొందుటకు నాలో ఏమి యోగ్యత ఉంది నాయన? నాలో ఏ మంచితనం ఉంది నాయన? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అబ్రాహామును యోగ్యునిగా చేసిన దేవుడు నాయన. హల్లెలూయా. నోవాహుకి నీతి యోగ్యునిగా చేసింది ప్రభువా. హల్లెలూయా. ప్రభువా, నా ఎదుట ఏమి నీతి ఉంది నాయన? ఏమి యోగ్యత ఉంది నాయన? హల్లెలూయా, హల్లెలూయా. చెరగా వెళ్ళిన వారు, దాసులుగా వెళ్ళినవారు బబులోను దేశములో వారు యోగ్యులుగా ఎంచబడ్డారు. అక్కడ హల్లెలూయా. పీఠముల మీద వారు కూర్చున్నారు, సింహాసనం మీద వారు కూర్చున్నారు. ఎందుకనగా వారు దేవుని యందు భయము, భక్తి, విశ్వాసము కలిగి ఉన్నారు కనుక. హల్లెలూయా. వేరే దేశములో కూడా, పరదేశములో కూడా చెరగా వెళ్ళిన వారు అధికారము సాధించినారు పిల్లరా. అధికారాన్ని పొందుకోవడానికి వారు యోగ్యులైపోయినారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు నువ్వు దేవుని దగ్గర నుంచి ఇంకా కార్యాలు పొందుకోలేకపోతున్నావు? ఎందుకు సహాయం పొందుకోలేకపోతున్నావు? ఎందుకు ఆశీర్వాదాన్ని నువ్వు రిసీవ్ చేసుకోలేకపోతున్నావు? ఎందుకు దీవెన పొందలేకపోతున్నావు? హల్లెలూయా. శతాధిపతి అన్యుడైనప్పటికీ దేవుని దగ్గర కృప పొందడానికి యోగ్యుడైపోయినాడు. హల్లెలూయా. సహాయం పొందడానికి యోగ్యుడైపోయినాడు. ఒకసారి నీ జీవితాన్ని పరిశీలించుకో, నీ బ్రతుకుని పరిశీలించుకో, నీ కుటుంబ జీవితాన్ని పరిశీలన చేసుకో, నీ కార్యాలను ఒకసారి జ్ఞాపకం చేసుకో. యేసు నామములో. హల్లెలూయా. అయ్యా, నీ దగ్గర యోగ్యుడి కావాలి నాయన. యోగ్యతకు మించింది ఇంకా ఏది లేదు నాయన. నీ దగ్గర యోగ్యులైతే ప్రభువా, మాకు సమస్తము మాదే.
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరం స్తుతిద్దాం, అందరం స్తుతిద్దాం, అందరం స్తుతిద్దాం, అందరం స్తుతిద్దాం, అందరం స్తుతిద్దాం, అందరం స్తుతిద్దాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దావీదుకి దేవుడు గొప్ప యోగ్యతనిచ్చాడు, సింహాసనం మీద కూర్చోబెట్టాడు, అహంకారాలను ఎదిరించాడు. పౌలు అహంకారంగా ఉంటే ఆయనను గద్దె దింపి సింహాసనం దింపించి దీనుడు సౌమ్యుడు హృదయానుసారుడైన దావీదుని సింహాసనం ఎక్కించడానికి దేవుడు కృప చూపించాడు. పిల్లరా హల్లెలూయా. ఒక గొర్రెలు కాసుకునే వాడిని దేవుడు దావీదును యోగ్యునిగా చేశాడు. వీడు గొర్రెలు కాసుకునేవాడు కాదు, వీడు ఇశ్రాయేలు ప్రజలకి రాజుగా ఉండాలని ఒక యోగ్యతనిచ్చిన వాడు దేవుడు. పిల్లరా ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రభుని స్తుతిద్దాం, ప్రభుని స్తుతిద్దాం, ప్రభుని స్తుతిద్దాం, ప్రభుని స్తుతిద్దాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అన్ని కోల్పోయిన ఆస్తిపాస్తులు అన్ని పోయినా, కన్నవారందరూ పోయినా, అదే విశ్వాసము కలిగి బూడిదలో కూర్చొని గోడ పట్ట కట్టుకొని ప్రాణం పోయేంత స్థితిలో ఉన్నను విశ్వాసము కలిగి ఉన్న యోబును వీడు రెండంతలకు ఆశీర్వాదముగా ఉండడానికి, రెండంతల ఆశీర్వాదము పొందడానికి ఈ యోబు యోగ్యుడని హల్లెలూయా దేవుడు అద్భుతముగా ఆశీర్వాదాన్ని ఇచ్చాడు యోబుకి. హల్లెలూయా. నీలో ఏమి ఉందని విశ్వాసం ఉందనా? నీలో భక్తి ఉందనా? నువ్వు ప్రేమించేవాడివనా? నువ్వు భయపడేవాడివనా? నువ్వు వినయము చూపించేవాడివనా? ఆయన వాక్యాన్ని గైకొనేవాడనా? నిన్ను యోగ్యునిగా చేయాలి దేవుడు. రిబా షబా రబా ఖబా రబా. హల్లెలూయా. అయ్యా నేను పాపిని ప్రభు, అయ్యా నాలో తండ్రి ఏ యోగ్యత లేదు నాయన, అయ్యా నన్ను దర్శించు నాయన, అయ్యా నన్ను దర్శించు ప్రభు అని అందరం స్వరమిప్పుదాం, స్వరమిప్పుదాం, స్వరమిప్పుదాం. నువ్వు సహాయాన్ని కోరుతున్నావా? నువ్వు ఆశీర్వాదం కోరుతున్నావా? నువ్వు దీవెన కోరుతున్నావా? అయితే ప్రభు అంటున్నాడు హల్లెలూయా, నీ కొరకు నువ్వు యోగ్యుడమని సాక్ష్యం చెప్పేవారు ఎక్కడ ఉన్నారు? ఏ నోట నీ గురించి సాక్ష్యం పలుకుతుంది? హల్లెలూయా. నువ్వు ఎలాంటి వాడువో, నువ్వు యోగ్యునివా, యోగ్యురాలువా? హల్లెలూయా. అందరము యా మమ్మల్ని యోగ్యులుగా చేయండి ప్రభు అని. యోగ్యులుగా ఉండడానికి ప్రభు విశ్వాసమే కలిగి ఉండాలి, నీతి కలిగి ఉండాలి, వినయము కలిగి ఉండాలి, విధేయత కలిగి ఉండాలి, నీ మాటకు లోపడాలి, ప్రేమించే వారిగా ఉండాలి నాయనా. దేవా దర్శించిన ఆయన అయ్యా మీదట యోగ్యులుగా ఉండడమే మా భాగ్యము నాయన, యోగ్యులుగా ఉండడమే భాగ్యము నాయన. యోగ్యత లేకుండా ఏది కూడా పొందలేము నాయన. శతాధిపతి యోగ్యుడైన తన దాసుని ముట్టిన దేవుడు, స్వస్థపరిచిన దేవుడు నాయన. హల్లెలూయా. మా పితరులను యోగ్యులుగా చేసిన దేవుడు నాయన, యోగ్యతకు తగిన విధముగా దీవించిన దేవుడు, ఆశీర్వదించిన దేవుడు నాయన. అయ్యా నిధి ప్రేమనైనా క్రియలున్న ప్రేమ ప్రభువా, మేలు చేయక మీరు ఉండలేరు నాయన, కృప చూపించకుండా మీరు ఉండలేరు ప్రభువా, అరువులుగా చేయకుండా మీరు అసలే ఉండలేరు ప్రభువా. అయ్యా యోగ్యతకు తగినట్లుగా మీరు దీవించే దేవుడు, సర్వ సమృద్ధిని క్షేమమును ఇచ్చే దేవుడు నాయన. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరం వస్తుంది. హల్లెలూయా. చప్పలుగొడి ప్రభుని గణపరుస్తామా, చప్పలుగొడి ప్రభుని గణపరుస్తామా. దేవుని సన్నిధి మన మధ్యలో ఉంది, దేవుని ఆత్మ మన మధ్యలో ఉంది. మన హృదయాలను కుమ్మరించుదాం, మన హృదయాలను కుమ్మరించుదాం, కన్నీరు కారుదాము. అయ్యా అందుకనే ప్రభు నా జీవితంలో యోగ్యునిగా లేకపోవడం ద్వారానే ఆశీర్వాదాలు ఆలస్యమవుతున్నాయి, దీవెనలు ఆలస్యమవుతున్నాయి, కార్యాలు జరగట్లేదు, అన్ని ఆటంకాలే ఉన్నాయి, శరీర ఫలితాలు పోవట్లేదు, వ్యాధులు అలాగనే ఉన్నాయి నాయన. నన్ను యోగ్యునిగా చేయండి ప్రభు అని చవలుగొడు ప్రభుని స్తుతిస్తాము. యానికే స్తోత్రము నాయన. అయ్యా యోగ్యులుగా చేయండి నాయన, యోగ్యులుగా మార్చండి ప్రభు. రిబా షబా రబా కబా రబా రిబా రబా రిబా దుబా రబా కబా రబా.
నిండారుగా దర్శించండి నాయన. నీ బిడ్డలను బలపరచండి నాయన, ధైర్యపరచండి నాయన, యోగ్యులుగా చేయండి యేసయ్యా. దీనుల కృప చూపించే దేవుడు నాయన. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవా దర్శించాయన, యోగ్యులుగా చేయండి నాయన. యా శతాధిపతి అంతటి వాడే, 100 మందికి పైన వాడే తగ్గించుకొని నాయన యా మేలు చేస్తున్నాయన, యోగ్యులుగా అయిపోయినాడు. మేము మేలు చేయకుండా ప్రభు యోగ్యులం కాలేదు నాయన. ప్రేమించకుండా యోగ్యులుగా ఉండలేము నాయన. సరైన విశ్వాసం లేకుండా యోగ్యులుగా ఉండలేము ప్రభు. హల్లెలూయా. దర్శించండి 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 దర్శించండి. ఇంకా మా మనోనేత్రములు తెరవండి ప్రభు, మా హృదయాలను తెరవండి నాయన. అయ్యా మీ జ్ఞానము దయచేయండి ప్రభు. హల్లెలూయా హల్లెలూయా. మీ సన్నిధిని ప్రేమించే వారిగా ఉండాలి నాయన, మీ సన్నిధిని గణపరిచే వారిగా ఉండాలి నాయన, మీ సన్నిధి కోసం ప్రయాసపడే వారిగా ఉండాలి నాయన. శతాధిపతి అయ్యా మందిరాన్ని కట్టించగలిగాడు ప్రభువా. హల్లెలూయా. కట్టిన మందిరములో అయ్యా మిమ్మల్ని చక్కగా ఆరాధించే ధన్యత దయచేయండి నాయన. కట్టబడిన మందిరములో ప్రయాసపడి నిన్ను వెతికే కృపనైనా దయచేయండి ప్రభువా. నీ సన్నిధిలో నిలిచే యోగ్యతనైనా ఇవ్వండి ప్రభువా. అయ్యా మందిరాన్ని కట్టమంటలేవు కానీ ప్రభువా, అయ్యా కట్టినది ఖాళీగా ఉండకుండా నాయన ప్రార్థన చేయమంటున్నావు నాయన. నీ మీద విశ్వాసం కలిగి ఉండమంటున్నావు నాయన. రిబా షబా రబా ఖబా రబా. దర్శించినాను దర్శించండి నాయన, దర్శించండి నాయన.